హలో నమస్తే మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. సంక్రాంతి పండగ అంటేనే మన తెలుగు వారందరికీ చాలా పెద్ద పండగ కదండి. అందుకే మమ్మీస్ కిచెన్ ప్రేమతలో సెట్ కూడా ఇంత ఆడంబరంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు సంక్రాంతి పండగ. సంక్రాంతి పండగ అంటే చాలా ట్రెడిషనల్ కదండి. అందుకే స్వప్న ఈ రోజు మీ ముందుకి చాలా ట్రెడిషనల్ వంటకాలతో వచ్చింది. అవేంటో తెలుసా? గారెలు ఇంకా బూరెలు. మరి ఇంకెందుకు ఆలస్యం, గారెలు బూరెలు చేసేద్దామా? ఫస్ట్ మనం గారెలు చేస్తున్నాము. గారెలు ఎప్పుడు సంక్రాంతికి మనం ఇంట్లో చేసుకున్నట్టు రొటీన్ గా మాత్రం కాదండి, కొంచెం డిఫరెంట్ గా మినపప్పుని రాత్రి నానబెట్టి పెట్టుకొని వాటర్ తీసి పెట్టానండి. మినపప్పుని మిక్సీ జార్లో, గారెలు చేసేటప్పుడు మినపప్పుని కొంచెం గట్టిగానే పట్టాలండి. మరి ఇడ్లీకి చేసినట్టుగా పల్చగా చేస్తే గారెలు సరిగా రావు కదా. అందుకే నేను వాటర్ వేయలేదు, ఇలా పొడి పొడిగా ఉంది. దీంట్లో కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం అల్లం, కొంచెం మిరియాలు, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఈ పిండికి సరిపడా ఉప్పు కూడా. ఇప్పుడు నేను చేసే ఈ వడలు కొంచెం క్రిస్పీగా ఉంటాయండి, తింటూ ఉంటే కరకరలాడుతాయి. ఎందుకు అలా చేస్తున్నానంటే, నేను బూరెలు కూడా చేస్తున్నాను కదా, బూరెలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. రెండు సాఫ్ట్గా ఉంటాయి, ఏం బాగుంటాయి? ఒకటి సాఫ్ట్గా కొంచెం క్రిస్పీగా, పక్కన గారెలు ఉంటే సూపర్గా ఉంటుందండి. నేను ఇప్పుడు మిక్సీలో వేసుకొని కొంచెం పలుకుగా పేస్ట్ చేసుకొని వచ్చేస్తాను. చూడండి, గారెలకి పిండి నేను మిక్సీలో పట్టుకొని వచ్చాను. మొత్తం ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుకు పలుకుగా. ఇప్పుడు మొత్తం పిండిని ఇందులో వేసి, ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా ఇలా ఫుల్గా వేయకుండా కొంచెం చిన్న చిన్నగా మొత్తం ఒకసారి కలపాలండి. గారెల్ని డైరెక్ట్ గా చేసి వేయకుండా మనం సన్నగా చేస్తున్నాం కదా, అందులో క్రిస్పీగా చేస్తున్నాం కాబట్టి నేను ఒక కవర్ తీసుకొని, కవర్ పైన కొంచెం ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేసి ఇప్పుడు గారె ఈ కవర్ మీద చేస్తానండి. గారెలు బూరెలు అసలు సంక్రాంతి అంటేనే ఎంత బాగుంటుందండి. అమ్మాయిలు అయితే ముగ్గులేస్తారండి, అదే అబ్బాయిలు అయితే రకరకాల పతంగులు, కైట్లు ఎగరేసి ఫుల్ ధూమ్ ధామ్ ఎంజాయ్ చేస్తారు కదా. నిజంగా సంక్రాంతి అంటేనే చాలా చాలా పెద్ద పండగ అండి. ఇప్పుడు నేను గారెని చూడండి చాలా సన్నగా చేశాను. ఆయిల్ వేడిగానే ఉంది. ఇప్పుడు ఈ గారెని తీసుకొని నూనెలో వేసేద్దాం. చూడండి, ఇంత వేడి ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేడి నూనెలో వేశారనుకోండి, గారె పైనంతా మాడిపోతుంది, లోపల కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. కొంతమంది గారెలు చేసేటప్పుడు నూనె పెట్టి చేస్తారు, కొందరైతే నీళ్ళతో చేస్తారు. ఎలా చేసినా సరే మనం కవర్ పెట్టుకున్నప్పుడు కవర్కి అంటుకోకుండా నీళ్లు పెట్టుకున్నా ఓకే, లేదా నూనెతో అయినా పర్వాలేదని. మామూలుగా మనం గారెలు కొంచెం తెల్లగా కాలుస్తాం కదా, ఇవి క్రిస్పీ గారెలు కాబట్టి కొంచెం ఎరుపు రంగు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇవి వేగేలోపు నేను బూరెలు చేస్తున్నాను కదా, బూరెలకి ముందుగా శనగపప్పుని ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఉడకబెట్టేటప్పుడు కొంచెం పసుపు వేసాను అందులో. అలాగే 1 కప్పు శనగపప్పు తీసుకుంటే 1 కప్పు బెల్లం తురుము, సగం కప్పు పచ్చి కొబ్బరి, కొంచెం 2 చిటికెల ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ వేసి ఒక్కసారి గారెల్ని ఇలా తిప్పుకుందాం.
ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, మనం శనగపప్పు, బెల్లం, కొబ్బరి, ఇలాచీ పౌడర్ వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాం కదండి పూర్ణంని. ఇందులో అక్కడక్కడ మధ్య మధ్యలో శనగపప్పు తగులుతుంటేనే తినడానికి బాగుంటుంది. అందుకే పూర్తిగా మెత్తగా కాకుండా మధ్య మధ్యలో శనగపప్పు నేనే అలా ఉంచాను. అలా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, గారెలు గోల్డ్ కలర్ గా వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్ తీసుకొని ఇందులో చూడండి, మన గారెలు ఎంత చక్కగా వచ్చాయి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. తింటుంటే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. తినడానికి సూపర్ టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మన రెడీ అయిన గారెల్ని పక్కన పెట్టేసి మనం బూరెలు చేసుకుందాం. బూరెలకి పూర్ణం రెడీగా చేసి పెట్టుకున్నామండి. అయితే ఒక ప్లేట్ తీసుకొని బూరెలు చేసుకునే ముందు పూర్ణంని చిన్న చిన్నగా ఉండలు చేసి పెట్టుకోవాలి. సంక్రాంతి పండగ అంటేనే ఎన్ని పిండి వంటలు చేస్తారు కదండి. ఎందుకంటే సంక్రాంతి వచ్చిందంటే ఆల్మోస్ట్ అన్ని సిటీస్ ఖాళీ అయిపోతాయండి. ఎందుకంటే అందరూ ఊర్లలోకి వెళ్తారు కదా పండగల కోసం. అందుకని ఇంటికి పిల్లలు వస్తారు అని చెప్పి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అమ్మమ్మలు, నానమ్మలు ఫుల్ డబ్బల నిండా పిండి వంటలు చేసి పెడతారు. గారెలు, బూరెలు, ఇంకా ముఖ్యంగా అరిసెలు, సకినాలు చేసి పెడతారు కదా ఫుల్గా. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు నానమ్మ వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎవరో ఒకరి ఇంటికి వెళ్ళే వాళ్ళం పండక్కి. అప్పుడు ఫుల్ ఒక వారం రోజులు, 10 రోజులు తిన్నా కూడా ఆ డబ్బాలో చేసి పెట్టినవి అయిపోయేవి కాదండి. అంత చేసి పెట్టేవాళ్ళు నానమ్మ, అమ్మమ్మ. సో ఇప్పుడు మన పూర్ణాలు రెడీగా చేసి పెట్టుకున్నాం కదండి, రౌండ్ బాల్స్ లాగా. అలాగే ఒక బౌల్లో నేను దోశపిండి తీసుకున్నా. మనం రెగ్యులర్గా ఇంట్లో మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, అదే సేమ్ దోశపిండి. దాంతోనే మనం బూరెలు వేస్తున్నాం. ఒకవేళ మీ దగ్గర దోశపిండి లేకపోతే, మీకు బూరెలు తినాలి అనిపిస్తే ఈ దోశపిండి బదులుగా మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండిని ఇలా ఉండలు లేకుండా కలుపుకొని కూడా బూరెలు వేసుకోవచ్చు అండి. అయితే ఇప్పుడు నా దగ్గర దోశపిండి ఉంది. ఈ దోశపిండిలో ఆల్రెడీ నేను ఉప్పు వేసి ఉన్నాను. ఓన్లీ చిటికెడు సోడా వేస్తున్నాను. బూరెలు చాలా బాగా పొంగుతాయండి, ఇంకా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న పూర్ణాలను తీసుకొని ఒక స్పూన్తో అయినా సరే లేదా మీ చేత్తో అయినా సరే ఇలా తీసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసేయండి. మనం బూరెలు వేయడానికి పిండి మటికి కొంచెం గట్టిగా ఉండాలండి. మరి పల్చగా ఉంటే బూరె సరిగ్గా రాదు. మనం బెల్లం వేసాం కదా, బెల్లంతోనే చాలా బాగుంటాయండి. అందులో చక్కెర వేస్తే బాగుండదు. కొంతమంది పూర్ణం చక్కెరతో చేస్తారు. అలా కాకుండా బెల్లంతో చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చిన్నపిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే బెల్లం చాలా మంచిదండి. బెల్లంతో వచ్చినంత టేస్ట్ చక్కెరతో రాదండి. అందులో పిల్లలకి మీరు ఎక్కువగా చక్కెర పక్కన పెట్టేసి బెల్లం ఇస్తూ ఉండండి. చూడండి, మన బూరెలను అన్నీ వేసాం కదా. ఇప్పుడు లోపల ఆల్రెడీ పూర్ణం ఉడికిందే ఉంది. పైన మటికి కొంచెం మంచిగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఈరోజు అందరూ ఇంట్లోనే ఉంటారు కదా. సో పిల్లలందరికీ తీసుకెళ్ళి ఈ బూరెలు ఇచ్చాననుకోండి, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. గారెల్లో కూడా నేనేం కారం వేయలేదు. సో గారెలు, బూరెలు ఇచ్చామనుకోండి, పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ పండగ చేసుకుంటారు. మీరు కూడా తప్పకుండా మీకు బూరెలు చేయడం కొంచెం ఏమైనా డౌట్ ఉందంటే కనుక నేను చెప్పిన రెసిపీని డైరెక్ట్గా మీరు ఫాలో అయ్యారనుకోండి, ఇంకా మీ బూరెలు, గారెలు సూపర్ హా. మన బూరెలు కూడా ఇంకా వేగిపోతున్నట్టే. ఇప్పుడు గారెలు పెట్టడానికి నేను ఒక ప్లేట్ తీసుకొని దానిపైన ఇలా కారంతో డెకరేట్ చేసుకున్నాను. ఇప్పుడు మన గారెల్ని ఇక్కడ పెడదాం. చూడడానికి గారెలు ఎంత బాగున్నాయి.
అలాగే బూరెలు కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని బూరెలు ఫస్ట్ వేగగానే కొంచెం క్రిస్పీగా అనిపిస్తాయి, కానీ చల్లగయ్యాక చాలా చాలా సాఫ్ట్గా అయిపోతాయండి. ఇప్పుడు బూరెలు కూడా వేగిపోయాయి కదా, ఈ బూరెల్ని నేను ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో ఇలా పెట్టేస్తే అంతే, మన గారెలు ఇంకా బూరెలు సంక్రాంతి పండగకి రెడీ అయిపోయాయండి. మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఎప్పుడు రెగ్యులర్ గా చేసేలా కాకుండా ప్రతి ఒక్కటి డిఫరెంట్ గానే చూపిస్తామండి. అది కూడా పిల్లలకి ఎలా చేస్తే నచ్చుతుందో ఆ విధంగా. తప్పకుండా మీరు రెగ్యులర్ గా చేసినట్టు కాకుండా ఈ రోజు మేము చూపించినట్టుగా బూరెలు ఇంకా గారెలు పిల్లలకి చేసి పెట్టండి, వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. గారెలు మరియు బూరెలు తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన మినపప్పు, జీలకర్ర, పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం వేసి మిక్సీ చేసుకోవాలి. తరువాత ఇందులో కొత్తిమీర వేసి గారెలుగా ఒత్తుకొని నూనెలో వేయించుకుంటే గారెలు రెడీ. బూరెలు తయారీ విధానం. ఒక బౌల్లో ఉడకబెట్టిన శనగపప్పు వేసి అందులో బెల్లం, పచ్చి కొబ్బరి పొడి, ఇలాచి పౌడర్ వేసి ముద్దలుగా పెట్టుకోవాలి. అలాగే దోసపిండిలో కొంచెం సోడా, శనగపప్పు ముద్దల్ని అందులో వేసి నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుంటే బూరెలు రెడీ. అందరికీ బాయ్ చెప్పే ముందు మరొకసారి మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలండి. లంచ్ బాక్స్ లో మనం చేస్తున్న రెసిపీ టమాటో మెక్సికన్ రైస్ తో పాటు బాయిల్డ్ కార్న్ అండి. పర్ఫెక్ట్ గా అయిపోయింది. మనం ఉడకబెట్టి పెట్టుకున్న మొక్కజొన్న చూసారు కదా, మన లంచ్ బాక్స్ ఎంత కలర్ఫుల్ గా ఉందో.